ప్రపంచ చరిత్రలో హిట్లర్ మరియు ముసోలినీ లాంటి కొంతమంది డిక్టేటర్లు ప్రపంచాన్ని ఎలా వణికించారో మనందరికీ తెలుసు. వారు చెప్పిందే వేదమంటూ వారి దేశాలను అతి క్రూరంగా శాసించేవారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రపంచం ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు పరుగులు తీస్తోంది. పరిపాలించేవారు మారారు, జనాలకి స్వాతంత్రాన్ని ఇంకా ఎన్నో రకాల రైట్స్ని కల్పించారు. కానీ నేనిప్పుడు చెప్పే ఒక రహస్య చీకటి దేశంలో ఫ్రీడమ్, రైట్స్, ఒపీనియన్స్ లాంటి పదాలకు అర్థమే ఉండదు. ఇది నార్త్ కొరియా కథ. ప్రపంచంలోని మిగతా దేశాలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా వారి దేశంలోని చిన్న చిన్న విషయాలు కూడా బయటికి రానివ్వని ఒక సీక్రెట్ కంట్రీ. అయితే ఒక్క విషయం మాత్రం ఖాయం. ఈ వీడియో చూసి నార్త్ కొరియా యొక్క రియాలిటీ తెలుసుకున్న తర్వాత మీరు అక్కడ పుట్టనందుకు ఎంతో సంతోషిస్తారు. విచిత్రమైన పాలనతో, క్రూరమైన శిక్షలతో నార్త్ కొరియా ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మరి అక్కడి జనాలందరూ వేరే దేశాలకు ఎందుకు పారిపోలేకపోతున్నారు? గూస్ బంప్స్ని తెప్పించే నార్త్ కొరియా యొక్క భయంకరమైన నిజాల గురించి వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియా ద రివర్స్ బ్రదర్స్. రెండు దేశాలు మాట్లాడేది కొరియన్ భాష అయినప్పటికీ 1948లో విడిపోయిన నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాలో పరిస్థితులు అన్ని విషయాల్లో పూర్తిగా రివర్స్లో ఉంటాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. సౌత్ కొరియా డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఫామ్ చేసి జనాలకి అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తూ డెవలప్ చేస్తూ అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉన్న సౌత్ కొరియా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ లాగా ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎకానమీస్ లో ఒకటిగా తయారైంది. మరోపక్క నార్త్ కొరియా సౌత్ కొరియా లాగా కాకుండా టోటలిటేరియనిజం గవర్నమెంట్ ని స్టార్ట్ చేసింది. అంటే డిక్టేటర్షిప్ గవర్నమెంట్ అన్నమాట. అపోజిషన్ పార్టీస్ ని, జనాల యొక్క రైట్స్ ని, ఒపీనియన్స్ ని రిస్ట్రిక్ట్ చేసి వారి ప్రైవేట్ మరియు పబ్లిక్ లైఫ్ మీద పూర్తి అధికారం చెలాయించటం. నార్త్ కొరియా ఫస్ట్ కమ్యూనిస్ట్ లీడర్ గా కిమ్ ఇల్ సంగ్ తన పాలనని స్టార్ట్ చేశాడు. ఒక పక్క కటిక పేదరికం మరియు ఆకలి చావులు పెరిగిపోతుంటే కిమ్ ఇల్ సంగ్ మాత్రం నార్త్ కొరియా వేరే దేశాలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని, తన సొంత కాళ్ల మీద తానే నిలబడాలన్న కాన్సెప్ట్ ని జనాలలోకి తీసుకువెళ్లాడు. ఈ పద్ధతి వర్కౌట్ కాకపోగా పేదరికం ఇంకా పెరిగిపోయింది. అయితే కిమ్ ఇల్ సంగ్ జనానికి తన పాలన మీద నమ్మకాన్ని పెంచడం కోసం తమ దేశం ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ఎంతో ఉత్తమమైన పొజిషన్లో ఉందని, మిగతా దేశాలలో దరిద్రం, పేదరికం ఇంకా ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ మీటింగ్స్లో జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. అంతేకాదు అతను మరియు అతని కొడుకు కిమ్ జాంగ్ ఇల్ సాక్షాత్తు భగవత్ స్వరూపులని నార్త్ కొరియన్ జనాలని నమ్మించి వారందరినీ బ్రెయిన్ వాష్ చేసేవాడు. అక్కడి జనానికి ఇది తప్పు అని చెప్పే అవకాశమే ఉండేది కాదు. ఎందుకంటే ఈ విషయాలు నమ్మని వారికి దారుణమైన శిక్షలు విధించేవాడు. పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే వారిని చంపించేసేవాడు. ద సాడ్ రియాలిటీ ఆఫ్ నార్త్ కొరియన్ సిటిజన్స్. 1994లో కిమ్ ఇల్ సంగ్ చనిపోయాడు. అప్పటి నుండి నార్త్ కొరియాని వంశపారంపర్యంగా కిమ్ ఫ్యామిలీనే శాసిస్తుంది. కిమ్ ఇల్ సంగ్ కొడుకు కిమ్ జాంగ్ ఇల్, ఆ తర్వాత అతని కొడుకు కిమ్ జాంగ్ ఉన్. నార్త్ కొరియాకి వీరందరూ సుప్రీం లీడర్స్ గా ఉన్నారు. కేవలం మనుషులు మారుతూ వస్తున్నారు తప్ప నార్త్ కొరియాలో పేదరికము పోలేదు, జనాలు ఎదుర్కొనే డామినేషను పోలేదు. ప్రస్తుతం ఆ దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్. 2011లో దేశ బాధ్యతలు తీసుకున్న కిమ్ క్రూరమైన పాలనతో అతని తండ్రిని, తాతని మించిపోయాడు. ద లైఫ్ ఆఫ్ ది సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్. ఒక పక్క దేశ ప్రజలందరూ పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే కిమ్ మాత్రం బ్రాండెడ్ వస్తువులను, అత్యంత ఖరీదైన వస్తువులను మాత్రమే ముట్టుకుంటాడు. అతను ఒక ప్యాలెస్ లో ఉంటాడు, కానీ దాన్ని చాలా రహస్యంగా ఉంచుకుంటాడు. ప్రతి సంవత్సరం సుమారు 4500 కోట్ల రూపాయల్ని అతను దర్జాగా బ్రతకడానికి ఖర్చు చేస్తుంటాడు. ఈ డబ్బంతా ఎక్కడిది అనుకుంటున్నారా? నార్త్ కొరియా దేశ సంపదలో నుంచి కిమ్ భోగభాగ్యాల కోసం, అతని లగ్జరియస్ లైఫ్ స్టైల్ కోసం పక్కకు తీసిన డబ్బు. అంటే ఇక్కడి ప్రజలు ప్రతిరోజు కష్టపడేది వారి నాయకుడి లైఫ్ స్టైల్ కోసం అన్నమాట. అతను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి ప్రైవేట్ జెట్స్, ప్రైవేట్ రన్వే, అతనొక్కడే ఎంజాయ్ చేయడానికి ఒక సపరేట్ ఐలాండ్ మరియు యాట్, ఇవన్నీ కిమ్ సొంతం. ఈ సుప్రీం లీడర్ కి కార్స్ అన్నా, వాచెస్ అన్నా విపరీతమైన పిచ్చి. వీటి కోసం కొన్ని $100 మిలియన్ ఖర్చు అవుతూనే ఉంటాయి. అతని కోసం స్పెషల్గా తయారు చేయించిన హై క్వాలిటీ మీట్ మరియు అత్యంత ఖరీదైన స్కాచ్ని కిమ్ వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేయించుకుంటాడు.
ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ సెక్యూరిటీస్ కిమ్ ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇతనికి శత్రు భయం, ప్రాణ భయం రెండూ ఎక్కువే. 130 మంది ప్రొఫెషనల్ డాక్టర్స్ కిమ్ ని ఆరోగ్యంగా ఉంచడం కోసం ఎప్పుడూ అతని దగ్గర పని చేస్తూనే ఉంటారు. ప్రజలు ఆహారం, నీడ, బట్ట కోసం అవస్థలు పడుతుంటే కిమ్ యొక్క విలాసవంతమైన జీవితం మిగిలిన దేశాల వారిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నార్త్ కొరియన్ రూల్స్ విచ్ మేక్ ద పీపుల్ క్రై. నార్త్ కొరియాలో గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన రూల్స్ మీరు ఊహించిన దానికంటే ఎంతో భయంకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి 3 జనరేషన్ రూల్. మన దేశంలో వన్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఏంటంటే 1000 మంది నిందితులు శిక్ష తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క మంచివాడు కూడా శిక్ష అనుభవించకూడదు. కానీ నార్త్ కొరియాలో ఇలాంటి రూల్స్ పనికిరావు. కిమ్ ఫ్యామిలీ నియమించిన 3 జనరేషన్ రూల్ ప్రకారం ఆ దేశంలో ఎవరైనా గవర్నమెంట్ రూల్స్కి విరుద్ధంగా ఏదైనా తప్పు చేస్తే ఆ నిందితుడితో పాటు అతని 3 తరాల కుటుంబ సభ్యుల్ని కూడా ప్రిజన్ క్యాంప్స్కి తీసుకొని వెళ్ళి ఊహించలేని శిక్షలు విధిస్తారు. అసలు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నామో తెలియకుండానే తప్పు చేయని అతని కుటుంబ సభ్యులు కూడా ఆ నరకాన్ని అనుభవించాల్సిందే. అత్యాచారాలు, హత్యలు లాంటి తప్పులు చేసేవారికే ఇలాంటి శిక్షలు విధిస్తారేమో అనుకుంటున్నారా? పూర్తిగా వినండి. తప్పు ఎలాంటిదైనా కావచ్చు. పేదరికాన్ని భరించలేక వేరే దేశాలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా అది నేరమే. వారి సుప్రీం లీడర్స్ యొక్క ఫొటోస్ని ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఉంచుకోకపోయినా, ఆ చిత్రపటాలకి దుమ్ము అంటినా అది నేరమే. అంతెందుకు, కిమ్ యొక్క తండ్రి తాతల సంతాప సభలకు రాకపోయినా, వచ్చి అక్కడ ఏడవకపోయినా అది కూడా నేరమే. కొన్ని నార్త్ కొరియన్ పాలసీస్ వింటే మనం మతి పోతుంది. ఈ వింత దేశంలో ఎలక్షన్స్ కూడా జరుగుతాయి, కానీ ఇందులో కిమ్ ఒక్కడే పోటీ చేస్తాడు. ఒకటే బ్యాలెట్ బాక్స్ ఉంటుంది, దాని మీద కిమ్ పేరు రాసి ఉంటుంది. జనానికి ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ అతనికే ఓటు వేయాలి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో వారానికి 5 రోజులు పనిచేసి 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే, నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారానికి 7 రోజులు పనిచేయాలి. 6 రోజులు జీతం కోసం, 1 రోజు దేశం కోసం. ఇక్కడ ఎటువంటి మతము ఉండదు. ప్రతి ఒక్కరూ వారి సుప్రీం లీడర్స్నే దైవంగా భావించాలి. బయట దేశాల నుండి వచ్చే వారిని చెక్ చేసి వారి దగ్గర మతానికి సంబంధించిన పుస్తకాలు, ఇతర వస్తువులు ఉంటే నార్త్ కొరియన్ ఆఫీసర్స్ వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటారు. నార్త్ కొరియన్ బడ్జెట్లో మేజర్ షేర్ మిలిటరీ మరియు డిఫెన్స్ ఆయుధాల తయారీకి వెళ్తుంది. పేద దేశం అయినప్పటికీ వరల్డ్స్ 4th లార్జెస్ట్ మిలిటరీ ఫోర్స్ నార్త్ కొరియా దగ్గరే ఉంది. మిలిటరీ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు చెకింగ్స్, ఇంటరాగేషన్స్తో టైట్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తారు. మనం షాక్ అయ్యే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ వైఫై, ఇంటర్నెట్ లాంటివి ఏవి ఉండవు. ఇక మనలాగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంటారా? ఛాన్సే లేదు. కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్, హై కాడర్ సర్వెంట్స్ మాత్రం నార్త్ కొరియన్ బేస్డ్ ఇంటర్నెట్ని ఉపయోగిస్తారు. వారు కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన 28 వెబ్సైట్స్ని మాత్రమే వాడుకోగలరు. వాటిని కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంటుంది. జనాలందరికీ కంప్యూటర్ సదుపాయాలు ఉండాలంటే అంత ఈజీ కాదు. కంప్యూటర్ కావాలంటే గవర్నమెంట్ దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. అవి కూడా మనం 1990sలో వాడిన పాతకాలపు స్లో కంప్యూటర్స్. ఇక టీవీ విషయానికి వస్తే జనాలందరూ 3 టీవీ ఛానల్స్ని మాత్రమే చూడగలరు. అందులో కూడా నార్త్ కొరియన్ లీడర్స్ ఎంత గొప్పవారో, వారు దేశాన్ని ఎంత బాగా పరిపాలిస్తున్నారో అన్న విషయాలు మాత్రమే నిరంతరం చెప్తూ ఉంటారు. ప్రతిరోజు రాత్రి రంగురంగుల లైట్స్తో ప్రపంచమంతా వెలిగిపోతుంటే నార్త్ కొరియా మాత్రం అంధకారంలో నిద్రపోవాల్సిందే. వారు జనరేట్ చేసే పవర్ సరిపోక రాత్రి వేళల్లో నార్త్ కొరియాలోని చాలా ప్రదేశాలలో ప్రతిరోజు కరెంట్ని నిలిపివేస్తారు. ఈ విషయం శాటిలైట్స్ పైనుంచి తీసిన చిత్రాల ఆధారంగా బయట ప్రపంచానికి తెలిసింది. రైట్స్, ఫ్రీడమ్ లాంటి పదాలకు అర్థం తెలియకుండా అక్కడి జనాలు కొన్ని దశాబ్దాలు దాటేశారు. ఆఖరికి అక్కడి జనాల హెయిర్ స్టైల్ ఎలా ఉండాలన్న విషయం కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన 28 హెయిర్ స్టైల్స్ని మాత్రమే అక్కడి వారు ఉపయోగించాలి. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నార్త్ కొరియా వారి దేశంలోని కొంతమంది లేబర్ ఫోర్స్ని రష్యా, పోలాండ్ లాంటి దేశాలకు అవుట్సోర్స్ చేస్తుంది. ఇలా పంపించిన వారిని ఆ దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అక్కడున్న లేబర్ క్యాంప్స్లో జాయిన్ చేస్తారు. వారిచ్చేది తక్కువ భోజనం, అతి తక్కువ కూలీ, మనిషి చెయ్యలేనంత పని. ఆ కొద్దిపాటి కూలీ కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే వారు సంపాదించే ఆ చిల్లర కూలీ డబ్బు కూడా మళ్ళీ నార్త్ కొరియన్ గవర్నమెంట్ దగ్గరకే వెళ్తుంది. గవర్నమెంట్ అందులో కొద్ది భాగాన్ని తీసుకొని వారి డబ్బులోని మిగతా భాగం మళ్ళీ వారికే చెల్లిస్తుంది.
నార్త్ కొరియన్ ఆర్మీ కళ్ళు కప్పి వేరే దేశాలకు పారిపోయిన వారిని నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ లేదా నార్త్ కొరియన్ రెఫ్యూజీస్ అని అంటారు. ఇలా పారిపోయినా లేదా వారి దేశపు రూల్స్ని అతిక్రమించినా దాన్ని క్రైమ్గా కన్సిడర్ చేసి ప్రిజన్ క్యాంప్స్లో పడేస్తారు. ప్రిజన్ క్యాంప్స్కి వెళ్ళారు అంటే ఇక వారిని ఆ దేవుడే రక్షించాలి. అదృష్టవశాత్తు అక్కడి నుండి తప్పించుకున్న ఒక నార్త్ కొరియన్ బాధితుడి ఎవిడెన్స్ ప్రకారం ఆకలితో అలమటిస్తున్నా కొడుతూ టార్చర్ చేస్తూ నరకాన్ని చూపిస్తారు. ఆకలి బాధ భరించలేక ఖైదీలు అక్కడ తిరుగుతున్న ఎలుకలను పట్టుకొని తినేవారట. అక్కడున్న జంతువుల మలంలో అరగకుండా ఉండిపోయిన గింజలను ఏరుకొని తిన్న కథలు కూడా ఉన్నాయి. మరి నార్త్ కొరియా నుండి తప్పించుకోవడం నిజంగా అంత కష్టమా? వై కాంట్ పీపుల్ ఎస్కేప్ నార్త్ కొరియా? నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా మధ్య ఎప్పుడూ ఘర్షణ కొనసాగుతున్నప్పటికీ సౌత్ కొరియా నార్త్ కొరియన్ డిఫెక్టర్స్కి పాస్పోర్ట్ లేకపోయినా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా వారి దేశంలో భద్రత కల్పిస్తుంది. కానీ సౌత్ కొరియా చేరుకోవాలంటే రెండు దేశాల మధ్య ఉన్న కొరియన్ DMZ బార్డర్ని దాటాలి. వారి దేశం నుండి పారిపోయేవారు ఇక్కడి నుండి వెళ్తారని కిమ్కి తెలుసు. అందుకే DMZ బార్డర్ దగ్గర కొన్ని లక్షల మిలిటరీ ట్రూప్స్ కాపలా కాస్తూ ఉంటాయి. అంతేకాదు ఆ ఏరియాలో కిమ్ ల్యాండ్ మైన్స్ని పెట్టించాడు. అక్కడెవరైనా కనిపిస్తే మిలిటరీ కమాండోస్ ఓపెన్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మిలిటరీని తప్పించుకుంటే ఏదో ఒక ల్యాండ్ మైన్కి వారే బలవుతారు. ఇక సెక్యూరిటీ ఉన్నప్పటికీ నార్త్ కొరియా యొక్క వేరే బార్డర్స్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తే డైరెక్ట్గా చైనాలో ల్యాండ్ అవుతారు. దేశం దాటామన్న పేరే కానీ ఎటువంటి లాభము ఉండదు. చైనాలో కూడా నార్త్ కొరియా నుండి వలస వచ్చిన డిఫెక్టర్స్ని క్రిమినల్స్ లాగా కన్సిడర్ చేస్తారు. నార్త్ కొరియా మరియు చైనా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడున్న చైనీస్ పోలీస్ వారిని అరెస్ట్ చేసి మళ్ళీ నార్త్ కొరియాలో అప్పచెప్తారు. నార్త్ కొరియా పేద దేశం కాబట్టి అక్కడ కరప్షన్ విపరీతంగా ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ని గవర్నమెంట్ అఫీషియల్స్ని కొనేసి కొంతమంది అక్కడి నుండి తప్పించుకున్నారని వింటూ ఉంటాం. కానీ ఇలా అందరూ చేయలేరు. ఎందుకంటే లంచాలు ఇచ్చేంత డబ్బు చాలామంది నార్త్ కొరియన్ల దగ్గర ఉండదు. వారు ఒకవేళ సక్సెస్ఫుల్గా ఆ దేశం నుండి బయటపడితే దాని పర్యవసానం ఇంకా ఆ దేశంలోనే ఉండిపోయిన అతని కుటుంబ సభ్యులు అనుభవిస్తారు. ఇందాక చెప్పిన 3 జనరేషన్ రూల్ మీకు గుర్తుండే ఉంటుంది. ఒక్కరు తప్పు చేసినందుకు రక్తం పంచుకొని పుట్టిన వారందరూ బలవ్వాల్సిందే. ఏది ఏమైనా నార్త్ కొరియాలోని జనాల బ్రతుకులు మారాలంటే కిమ్ డిక్టేటర్షిప్ పతనం అవ్వాల్సిందే. కానీ మనమందరం చేయాల్సింది మాత్రం ఒక్కటే, జస్ట్ ప్రే ఫర్ నార్త్ కొరియా. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. సో వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియోస్ని మీరు అందరికన్నా ముందు చూడగలరు. మరో అద్భుతమైన వీడియోతో అతి తొందరలో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ షౌనక్స్ తెలుగు డోస్. సెలవు మరి.